నేను అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ కాబట్టి ప్రత్యేకంగా తెలియాల్సింది ఏం లేదు, నాకు తెలుసు దీని గురించి. నా పిహెచ్డీ కూడా నేచురల్ ఫార్మింగ్లోనే చేశాను, ఐఆర్ఏ క్యాంపస్ నుంచి, ఆర్గానిక్ ఫార్మింగ్ మెయిన్లీ. విజయ్ కుమార్ సార్ నేను అక్కడ పిఓఐటీడీగా ఉన్నప్పుడే అక్కడికి వచ్చారు. అక్కడ కొండవారిని విలేజ్ని ఫస్ట్ ఆర్గానిక్ విలేజ్ చేశాము, అక్కడ నేను ఉన్నాను ఆ రోజు. బట్ ప్రాబ్లమ్ ఈజ్ అదే, కొన్ని అపోహాలు ఫీల్డ్లో ఇంకా ఉన్నాయి. ఫుడ్ సెక్యూరిటీకి ఇది పని చేస్తుందా, ఇంత గ్రోయింగ్ డిమాండ్ ఉన్నప్పుడు వరల్డ్ ఈజ్ రన్నింగ్ విత్ ఏఐ, క్యాన్ బి పాసిబుల్ అంటే అది పాసిబుల్ అని ఆంధ్రలో చూపించడం జరిగింది. సో థ్యాంక్స్ టు విజయ్ కుమార్ సార్ అండ్ ది కంటిన్యూస్ గవర్నమెంట్ సపోర్ట్ ఫర్ దట్. సో ఈ విషయంలో ఫీల్డ్కి తీసుకెళ్లే దాంట్లో ఇప్పుడు సార్ కన్విన్స్ అయ్యారు, గవర్నమెంట్ కన్విన్స్ అయ్యింది, బట్ పీపుల్ కన్విన్స్ అయ్యారని చెప్తే ఇంకా చాలా వరకు లేదు. ఎందుకంటే అదే చెప్తారు కదా, సత్యం చెప్పులేసుకొని బయలుదేరేసరికి అబద్ధం మొత్తం ప్రపంచం చూసుకుని వచ్చేసి ఉంటుంది. సో కన్నడలో సామెత ఎలా ఉంది, తెలుగులో ఎలా ఉందో ఒకసారి చెప్పాలా? ఓకే, సో మంచిది ఏదైనా బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆల్రెడీ చెడు ఒకసారి మొత్తం రౌండ్ కొట్టేసి అందరికీ చెప్పేసి ఇది చెట్టు చెప్పుకుని వచ్చేసి ఉంటుంది. సిమిలర్లీ న్యాచురల్ ఫార్మింగ్ అనేది మంచిది. ఓకే, సో అది సత్యం. ఓకే, సో కాబట్టి అది వెలికి రావడం కొంచెం టైం తీసుకుంటుంది. దానికి ప్రతిష్టంగా ఎంత టైం తీసుకున్నా, ఎంత ఇబ్బంది లేనా, సపోర్ట్ ఉన్నా లేకపోయినా అది కంటిన్యూ చేయాలని ఆల్మోస్ట్ డికేడ్గా విజయ్ కుమార్ సార్ వెంటపడము, దానికి అంత కృషి చేసి, అంటే ఇక్కడ మెయిన్లో వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ చెప్తారు కదా, ఓన్లీ కలర్తోనో లేదా వెయిట్తోనో బరువుతోనో చెప్పలేము. అది ఆర్గానిక్ సైంటిఫిక్ ప్రూఫ్ ఉండాలి, దానికి స్టాటిస్టికల్ ఎంపెరికల్ డేటాతో మనం చెప్తేనే ఒక సైంటిస్ట్ని కానీ లేదా పబ్లిక్ని కానీ ఎడ్యుకేటెడ్ కానీ మనం కన్విన్స్ చేయగలుగుతాం. అటువంటి ఎంపెరికల్ డేటా లేనప్పుడు విజయ్ కుమార్ సార్ ఎక్స్పెరిమెంట్ చేసి మీ ద్వారా ప్రతి విలేజ్ చేసి మనం కెమికల్ ఫర్టిలైజర్ వేయకుండా న్యాచురల్ ఫర్టిలైజర్ ఏంటి కాంపోస్ట్, దీంతోనే ఆన్ పార్ విత్ కెమికల్ ఫర్టిలైజర్ ఈల్డ్ తీయొచ్చు, దిగుబడి వస్తుంది అని ప్రూవ్ చేయగలిగారు. సో దాంతో కొంచెం దీనికి సపోర్ట్ దొరికింది. ఇది రాష్ట్ర స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా అది రికగ్నిషన్ వచ్చింది. అయినా స్టిల్ ఈ కన్స్యూమరిజం మార్కెట్ అయితే ఉందో, ఏదైతే మొత్తం కెమికల్ను పోసేసి ఎక్కువ ఈల్డ్ తీసేసుకుని ఏంటి ఇన్సెక్షన్ చంపేసి ఆదాయం చేసుకోవాలనుకుంటున్నారు. సో వాళ్ళకి ఇంకా ఎక్కలేదు ఉంటుంది. కానీ ఆ ప్లేట్ పబ్లిక్ కొంచెం అవగాహన వచ్చింది థ్యాంక్స్ టు కోవిడ్ టైం నుంచి. ఆర్గానిక్ ఫార్మింగ్, ఆర్గానిక్ ప్రొడ్యూసర్స్, న్యాచురల్ ఫార్మింగ్ దీని గురించి కొంచెం అవగాహన పెరిగింది. లైక్ మిల్లెట్స్ తినాలా ఆరోగ్యం బాగుంటారంటే, జొన్నలు తినాలా, ఇటువంటివి వచ్చినాయి కాబట్టి సో అది కూడా ఒక మలుపు అని మనం చెప్పుకోవచ్చు. సో ఇంకా ముఖ్యంగా మీ రోల్ వస్తాయి. ఇప్పుడు న్యాచురల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ZBNF అయితే ఉన్నాయో దాంట్లో లెస్ డిస్టర్బెన్స్ టు ద నేచర్. మీరు ఇప్పుడు ప్రతిజ్ఞలో చెప్పుకున్నాం, మనం ప్రకృతి భాగమే. సో ప్రకృతి భాగాన ఉన్నప్పుడు ప్రకృతిని డిస్టర్బ్ చేస్తే మేము డిస్టర్బ్ అవుతాం కదా. సో ఈ ప్రిన్సిపల్ని మనం డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం పురుగులు అంటున్నాము, పంటలు వస్తే పురుగులు వస్తాయి తినేస్తున్నాయి, రైతులు అదే అడుగుతున్నాను, ఎందుకు అండి లాస్ వచ్చిందండి సార్, పురుగులు వచ్చేసాయి సార్, ఎంత పురుగులు వచ్చాయి సార్, చాలా వచ్చేసాయి సార్, ఎంత చాలా చెప్పండి ఎంత సార్, ఎక్కడ చూసినా కనిపించాయి సార్. సరే అడుగుతున్నాను, పురుగులు ఎప్పుడు ఎవాల్వ్ అయ్యాయి ప్రపంచంలో, మేము ఎప్పుడు ఎవాల్వ్ అయ్యామని చెప్తే, సో పురుగులు మనకన్నా ముందు పుట్టాయి కదా, దాని తర్వాత హ్యూమన్ ఎవాల్వ్ అయింది. ఫస్ట్ వచ్చిందే ఇన్సెక్ట్స్, మనకన్నా ముందులో వచ్చినాయంటే సో వాటికి ఇంకా అడాప్టబిలిటీ ఎక్కువ ఉంది. సో మనం పెట్టే ఈ విష పదార్థాలు అవి చంపేస్తున్నాయంటే మమ్మల్ని వదులుతాయా? సో ఈ పాయింట్ ఫార్మర్స్ మనం ఎక్కించారు గుర్రకి. అప్పుడు వాళ్ళు కరెక్ట్ కదా, వీఆర్ వీక్ కంపేర్ టు ఇన్సెక్ట్స్, అంతే కదా. సో అవి చాలా ముందు ఎవాల్వ్ అయ్యాయి, అవికి ఇంకా రక్షణ కవచాలు అవన్నీ ఎక్కువ ఉన్నాయి, హ్యూమన్ బీయింగ్ ఇంకా లేదు. సో అటువంటి గట్టిగా ఉన్న పురుగులు చంపేసే మనం కెమికల్ వేసినప్పుడు ఆ కెమికల్ ఫుడ్లో వచ్చి మమ్మల్ని చంపుకుంటూ ఉంటుంది. ఓకే, ఈ పాయింట్ని మనం ప్రాపర్గా ఫార్మర్సీ కన్విన్స్ చేస్తే వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అప్పుడు వాళ్ళు ఓకే, అప్పుడు థ్రెషోల్డ్ వాల్యూకి వస్తారు. పురుగులు మొత్తం చంపాల్సిన అక్కర్లేదు, అవి మనతో ఇవాల్వ్ అయ్యాయి, మనకన్నా ముందు ఇవాల్వ్ అయ్యాయి, అవే జీవించాలి, అవి ఉంటేనే కదా పంటలు కూడా ఉంటాయి. చాలా వరకు సింబాయిజం ఉంటుంది ఇక్కడ, కాబట్టి అవి 100% చంపాల్సిన అక్కర్లేదు. ఆ థ్రెషోల్డ్ లెవెల్కి తగ్గిస్తే చాలు. ఎక్కడ వరకు ఎకనామిక్ లాస్ వరకు అవ్వకుండా ఉంటే ఆ నంబరు మనకు ప్రాబ్లం లేదు, అవి జీవించచ్చు, మనం జీవించచ్చు. దానికి కల్చరల్ మెథడ్స్ చాలా ఉన్నాయి చేయడానికి, స్టిక్కీ ట్రాప్, ఎక్సైజ్, ఫెరమోన్స్ అటువంటి పెట్టచ్చు. ఇవి మనం పబ్లిసిటీ చేయాలి. ఇప్పుడు ఏంటి ఇన్స్టెంట్గా అందరికీ ఓకే బటన్ నొక్క లైట్ వెలిగేలాగా మందులు పడితే అది చచ్చిపోవాలి, కానీ అంత అవసరం లేదు. ఓకే, ఇది మనము రైతులకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంది. సో దీంట్లో మీరందరూ కన్విన్స్ అయ్యారు నాకు తెలుసు, కానీ రైతులు కన్విన్స్ అయ్యారంటే ఇంకా లేదు, ఆ మెసేజ్ వెళ్ళలేదు. మేబీ వేరియస్ రీజన్స్, వాళ్ళకి వినడానికి టైం లేకుండా పోవచ్చు, లేదా వాళ్ళు వినలేక చెప్పకుండకపోవచ్చు, లేదా చెప్పేంత నంబర్స్ ఆఫ్ రిసోర్స్ పర్సన్ లేకుండా పోవచ్చు, కానీ ఇంకా చాలా చాలా గ్యాప్ అయితే ఉంది. దీన్ని మనం కంపల్సరీ చేయాలి. ఇది ఏదో ఒక కాన్సెప్ట్ లాగానో లేదా ఎవరికో ఒక్కరికి బెనిఫిట్ కోసం కాదు, ఇది మొత్తం మనుగడ హ్యుమానిటీ, మానవ మనుగడకి ఇది చాలా అవసరం.
బికాజ్ ఆ లాంగ్ రన్ ఇప్పుడు మనం పంజాబ్ చూస్తే గ్రీన్ రెవల్యూషన్ అయిపోయిన తర్వాత మట్టిలో ఏం లేదు మూడు తప్ప, ఇక్కడ ఫర్టిలైజర్ పోసే తప్ప ఏమి వచ్చేది లేదు. ఓకే డిస్టిల్డ్ వాటర్ లాగా డిస్టిల్డ్ శాండ్ అయిపోయింది, అది కంప్లీట్ డిస్ఇన్ఫెక్టెంట్ లాగా ఏమి లేదు, ఒక మైక్రోబ్స్ లేదు, ఒక ఆర్గానిక్ మ్యాటర్ లేదు. నువ్వు ఫర్టిలైజర్ లేకుండా ఏం వేసినా అక్కడ పండించే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితి కనుక ఆలోచించి మొత్తం దేశాల్లో వస్తే ఎలాగుంటుంది, ఎక్కడి నుంచి వస్తుంది ఫుడ్? ఓకే, యాక్చువల్లీ అందుకే ఎంఎస్ స్వామినాథన్ గారు చెప్పారు, ఫ్యూచర్ బిలాంగ్స్ టు నాట్ దోస్ ద కంట్రీస్ హూ ఆర్ హ్యావింగ్ గన్స్, బట్ ఫ్యూచర్ బిలాంగ్స్ టు దోస్ కంట్రీస్ హూ ఆర్ హ్యావింగ్ గ్రెయిన్స్ అని చెప్తారు స్వామినాథన్. ఎందుకు గన్స్ ఉంటే ఏమిటి పవర్ చంపేయచ్చు, కానీ గ్రెయిన్స్ ఉంటే జీవితాన్ని కాపాడవచ్చు. కాబట్టి ప్రపంచం ఫ్యూచర్ ఎవరికి వస్తుంది, ఎవరికి సొంతం అంటే ఎవరి దగ్గర గ్రెయిన్స్ ఉంటాయో, ఎవరి దగ్గర మంచి ఫుడ్ ఉంటుందో వాళ్ళకి సొంతం అని చెప్తారు. సో ఆ విషయంలో మనం ఎంతైతే డిఫెన్స్ మీద ఈ వెపన్స్ మీద దాని మీద కాదు, మనం యాక్చువల్లీ గ్రెయిన్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి. ప్రతి ఊర్లో గ్రెయిన్ బ్యాక్ ఉండాలి, దాంట్లో అగైన్ న్యాచురల్గా ట్రెడిషనల్ గ్రెయిన్స్ ఇవన్నీ చేయాలనే కాన్సెప్ట్ చెప్తుంటారు. సో ఇది అంటే లక్కీ మన ట్రైబల్ ఏరియాలో ముఖ్యంగా చూసుకుంటే మన రాష్ట్రంలో కొంచెం ఇప్పటివరకు ఇంకా అన్డిస్టర్బ్డ్గా ఉంది, కానీ దాని ఇంపార్టెన్స్ తెలియదు, దానికి మార్కెట్ లింక్ లేదు. పాపం వాళ్ళు అంత చక్కగా పాటిస్తున్నారు, వాళ్ళు తింటున్నారు, కానీ వేరే వాళ్ళకి ఎలా ఇవ్వాలో తెలియట్లేదు. దాని బట్టి దళారులు మళ్ళీ ఏదో వాడుకుంటున్నారు, కానీ ఆ మార్కెటింగ్ లింక్ లేనప్పుడు ఆ మార్కెటింగ్ లింక్ ఎస్టాబ్లిష్ కూడా మనదే బాధ్యత. ఇప్పుడు ఆర్గానిక్ పండించడం చెప్తున్నాం, ఆర్గానిక్ గా పండించడానికి కొంచెం ఆయన ఇది ప్రొడక్ట్ ఇట్లా కానీ దాంట్లో కానీ కొంచెం తగ్గుతుంది కదా. సో దాన్ని కంపల్సరీ ఎక్కడ చేస్తాము, ప్రైస్ కొంచెం ఎక్కువ ఇవ్వాలి కదా అతనికి. సో కానీ ఒకసారి పండించాక ఆయన మార్కెట్కి తీసుకొస్తే ఇది కూడా అదే ప్రైస్, అది కూడా అదే ప్రైస్ ఉంది, ఇంకా మోటివేషన్ పోతుంది. ఓకే, సో దీనికి ప్రాపర్గా మన సిస్టమ్ ఉండాల్సిన అవసరం. సో థ్యాంక్ఫుల్లీ మన రాష్ట్రంలో కూడా ఇప్పుడైతే 10 సూత్రాల్లో విజన్ 2047 ప్రోగ్రామ్ తీసుకొచ్చారో దాంట్లో ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే న్యాచురల్ ఫార్మింగ్కి మంచి సపోర్ట్ ఇస్తుంది. అందుకే మీరు ఇప్పుడు ఇంతవరకు ఏదైతే మీకు ట్రైనింగ్లో ఈ వర్క్షాప్ జరిగి ఉన్నాయో, సో ఇక పైన మీ ఫీల్డ్లో ప్రజెన్స్, సో దీని ఇంపార్టెన్స్ చాలా ఉంటుందని మాత్రం దయచేసి అర్థం చేసుకోండి. 100% ఈచ్ వన్కి టార్గెట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎన్ని ఎకరాలు మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ న్యాచురల్ ఫార్మింగ్ చేయించబోతున్నారు, ఎంతమంది ఫార్మర్స్ కన్విన్స్ చేశారు, అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఏమైనా సమస్యలు ఉన్నాయా, వాళ్ళకి ఏమైనా సపోర్ట్ కావాలా, ట్రైనింగ్ కావాలా, టెక్నికల్ ఇన్పుట్ కావాలా, ఏం కావాలని కూడా ఇవ్వడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ దీంట్లో ప్లే చేయాలి. మీ వరకు కన్విన్స్ అయ్యారు నాకు తెలుసు, లేకపోతే ఈ వర్క్షాప్ వచ్చేవాళ్ళు కాదు. కానీ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీ పేరెంట్స్ చేస్తున్నారా న్యాచురల్ ఫార్మింగ్, మీ చుట్టాలందరూ చేస్తున్నారా? సో అది ఫస్ట్ టైం. ఇప్పుడు మా చుట్టాలని మేము కన్విన్స్ చేయకపోతే ఇంక వేరే వాళ్ళు ఇలా కన్విన్స్ చేస్తాను, ఓకేనా? అలాగే స్టార్ట్ అవ్వాలి. ఒక ఊర్లో 2-3 చేస్తే ఇంకా 10 మంది ఈజీగా వచ్చేస్తున్నారు. ఎందుకంటే ఆయన చేస్తున్నాడు బాగుంది కదా, మనము చేద్దాంలే. ఫైనల్లీ ఇదే కదా, కొంచెం లేట్గా ఎక్కిన తలకి మంచిది ఎక్కుతుంది, అంతవరకు ఓపిక మనకు ఉండాలి. ఓకే, సో నేను ఫస్ట్ చెప్పినట్టు మంచి కొంచెం స్లో టైం తీసుకుంటుంది, స్లోగా టేకప్ అవుతుంది, కానీ సత్యం ఏమో చేయలేదు. ఫైనల్లీ ట్రూత్ అరౌండ్ ట్రంప్స్, మంచిదే అందరికీ నచ్చుతుంది, కొంచెం లేట్ అవుతుంది. కాబట్టి ఆ మంచిదని చేస్తున్నానికి మీరందరూ కృషి చేస్తున్నందుకు మీ అందరూ నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. అట్లాగే దీనికి వెనక నుంచి సపోర్ట్ చేస్తున్నాను విజయ్ కుమార్ సార్కి, అలాగే గవర్నమెంట్ ముఖ్యంగా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాచురల్ ఫార్మింగ్లో చాలా ముందంజలో ఉంది. ఆ కాన్సెప్ట్ అయితే ఏంటి, ఇలా సపోర్ట్ చేసే దాంట్లో, ఇప్పటికే కేటాయించే దాంట్లో, మంచి ప్రోగ్రామ్ చేసే దాంట్లో ఏంటి, మన రైతు బజార్లో ఆర్గానిక్ ప్రొడ్యూసర్స్కి సపరేట్ కౌంటర్ పెట్టిందని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఓకే, అట్లాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మంచి సపోర్ట్ ఉంది కాబట్టి, సో మంచి టీం ఉన్నారు మీరందరూ కలిసి కాబట్టి, సో ఇక్కడే మనకు నిరూపించాలి, ఎస్ దిస్ ఇస్ ద బెస్ట్, ఇట్ కెన్ బి డన్. దానికోసం మీరందరూ ముందుకు రావాలి, ఇంకా డెడికేటెడ్గా. ఎస్పెషల్లీ మన జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో ఫస్ట్ చేయాలి మనం. ఇప్పుడు చూసుకుంటే మనకు ఈ సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ నుంచి వర్మీ కంపోస్ట్ చేస్తున్నాం. అది తీసుకొచ్చి అక్కడ పెడితే 50 కిలోలు అలాగ 5 నిమిషాలు ఖాళీ అయిపోతాం. అంటే పబ్లిక్ అవగాహన ఉంది, మనము ఏది యూరియా, ఎంఓపి, ఎస్ఓపి కన్నా వర్మీ కంపోస్ట్ చేస్తే మన చెట్లు బాగుంటాయి, వచ్చే పండ్లు కూరగాయలు బాగుంటాయని తెలుసు కాబట్టి తీసుకెళ్తున్నాం. అంటే అవగాహన వచ్చింది. ఇప్పుడు దానికి కావాల్సిన టెక్నికల్ సపోర్టు, అలాగే ఆ కంటిన్యూటీ, దాంట్లో మన అందరి భాగస్వామ్యం చాలా ఇంపార్టెంట్. సో దీనికి మీరంతా సన్నద్ధం అవ్వాలి. ఇంకా ఎక్కువ ఈ కాన్సెప్ట్ని మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఇప్పుడేంటి ఏఐ, తర్వాత ఈ న్యూక్లియర్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ ఎక్కడి నుంచి రావచ్చు, కానీ ఆర్గానిక్ ఫార్మింగ్, నేచురల్ ఫార్మ్ టెక్నాలజీ మన నుంచి ప్రపంచానికి తెలియచేయాలి. ఇప్పుడు మనమే ఆరిజినేటర్, సోర్స్ ఇక్కడి నుంచి వెళ్ళాలి. కాబట్టి మీరందరూ జస్ట్ వర్కర్స్, స్టాఫ్ కాదు, మీరందరూ సైంటిస్ట్ నా ప్రకారం. ఓకే, మీరు ఏది చిన్న చేస్తున్నారో అవన్నీ ఒక సైంటిస్ట్ కన్నా ఎక్కువ పని మీరు చేసినట్టు పబ్లిక్. కాబట్టి దయచేసి మీ ఇంపార్టెన్స్ అర్థం చేసుకోండి అండ్ ఇన్వాల్వ్ మోర్, ఇంకా ఇన్వాల్వ్ అయ్యి రైతులందరూ చేద్దాం. మన జిల్లాలో ఎస్పెషల్ నెంబర్ 1గా చేయాలి మనం నేచురల్ ఫార్మింగ్లో. ఇప్పుడు ఇది అయిన తర్వాత నేను కూడా ఫీల్డ్లో క్యాంపెయిన్ స్టార్ట్ చేసుకున్నాను.
ప్రతి ఇప్పుడు పొలబడి ఏదైతే మీరు చేస్తున్నారో పిల్లల్ని తీసుకెళ్ళి అలాగే రైతులు తీసుకెళ్ళి అక్కడ మినిమం ఒక ఊర్లో ఇంతమంది కంపల్సరీ నేచురల్ ఫార్మింగ్ చేయాలి. ఉన్న 5 ఎకరాలు చేయమని చెప్పట్లేదు మనం, అది కూడా సజెస్టివ్ కూడా కాదు, పార్షియల్గా ఫేజ్ బై ఫేజ్ ఒక ఫస్ట్ 1 ఎకర్ చేయండి, దాంట్లో సదక పథకాలు చూడండి, దాని చూసిన తర్వాత మీకు ఇష్టమైతే దాన్ని ఎక్స్టెండ్ చేసుకోండి, లేదంటే అంతే కంటిన్యూ చేయండి. సో ఈ ప్రకారంగా స్టెప్ బై స్టెప్ మనం ఫోర్స్ చేసి ఏదో టార్గెట్ పెట్టేసి మొత్తం సాచురేట్ చేస్తామనేది కూడా మంచిది కాదు. ఓకే, సో వీ హ్యావ్ టు గో స్టెప్ బై స్టెప్ ఫేజ్ మేనర్. అండ్ అలా వెళ్తున్నప్పుడు కొన్ని వచ్చే సమస్యల్ని కూడా మనము అధిగమించుకుంటూ దానికి ఎట్లాగా మళ్ళీ ఆ సమస్య రాకుండా చూసుకోవాలి అని మనము ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. దీనికోసం మీరందరూ ఇన్వాల్వ్ అవుతారు, భాగస్వామ్యం అవుతారు. మంచి దృక్పథంతో మనం ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్దాము. మన జిల్లా ఎస్పెషల్ ఎన్టీఆర్ జిల్లాని న్యాచురల్ ఫార్మింగ్లో నెంబర్ చేయడానికి మీ అందరూ సహకారం కోరుతూ ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించిన మేడం గారికి వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నాది చిన్న కుటుంబం నుంచి వచ్చారండి, నేర్పేట కుటుంబం. 2018లో మాది కంచిచేర్ల మండలం అండి, బతికిపాడు గ్రామం. నేను ఒక డ్వాక్రా సంఘంలో ఉండి మీటింగ్ అని పెట్టారండి. అప్పుడు నేను మీటింగ్కి ఇన్వాల్వ్ కావడం జరిగింది. అప్పుడు మా ఎన్ఆర్ గ్రామంగా 2018లో తీసుకున్నారు సార్. ఆ మీటింగ్కి నేను వెళ్ళినప్పుడు నాకు అసలు ఏం తెలియదు ఈ ప్రకృతి వ్యవసాయం అంటే. అప్పుడు ఏం చెప్పారంటే, అమ్మ కేఏపీ చేస్తున్నారు, మీ గ్రామంలో ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేస్తాను, మీకు ఏమైనా ఇష్టం ఉంటే ఎవరైనా ముందుకొచ్చి చేసేవాళ్ళు ఉంటే రమ్మన్నారు. అప్పుడు నాకు కొంత అర్థం కాక సార్ని విడిగా వెళ్ళి కలిశాను. సార్ మేము పత్తే పండిస్తాం, నాకేమి రాదు, మరి వేరే పంటలు తెలియదు అన్న. దాని మీద కూడా ఉన్నాయి అమ్మ అన్నారు. ఫస్ట్ అయితే నేను పత్తి తీసుకున్నాను సార్. ఫస్ట్ వచ్చి 1 ఎకరం తీసుకున్నాను. 13 క్వింటాలకి చిల్లరే వచ్చింది. ఆ సంవత్సరం నాకు 3200 క్వింటాల్ వచ్చారు సార్. నాది 100 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి తీసుకున్నారు. నేను దాంతో డ్రై సోయింగ్ అని ఫిబ్రవరి నెలలో చేశాను సార్. 50 సెంట్లు చేశాను. నాది మినుములు 7 కేజీలు వచ్చినాయి, పెసలు వచ్చినాయి, అందులో శనగలు కూడా వచ్చినాయి సార్. అది తీసుకున్నందువల్ల మా ప్రెసిడెంట్ గారు 3 రైతులు తీసుకొని వచ్చి, నేను కూడా పెట్టుకుంటాను, నేను 30 సెంట్లు 30 సెంట్లు నా పొలంలో తీసుకున్నాను. ఆ డ్రై సోయింగ్తో నేను 2019లో ఆగస్టు 1వ తారీఖు జాయిన్ అయ్యాను సార్. అప్పటి నుంచి నేను 1 ఎకరం కాకుండా ధైర్యం వచ్చి 2 ఎకరాలు తీసుకుంటున్నాను. అందులో అంతర పంటలుగా బెండ, కాకర, ఇంకా ఏమైనా తీగ జాతులు, మరి బెండ అంటే గోర్చిక్కుడు, కంది పెట్టుకోవడం జరిగింది సార్. ఒక పక్క పంట అయిపోయింది, పిల్లలకి ఇబ్బందులు వచ్చినాయి, ఏం చేయాలా, చదువు అయిపోద్దేమని చాలా బాధపడ్డాను. కానీ కరోనా వచ్చింది, కుటుంబం పెద్దదైంది సార్. అప్పుడు ఆలోచించి ఒక 20 సెంట్లు మీకు మొక్కసారి పెట్టుకోమన్నారు సార్. రాస్తారా సార్ అని డిపిఎం గారిని కలిశారమ్మా. పంటలుంటే మీరే అమ్ముకోవచ్చు అన్నారు. అక్కడ పరిటాల దగ్గర కానా దగ్గర పెట్టుకొని నా పంటలు నేనే అమ్ముకున్నాను సార్. మొక్కజొన్నలు అమ్ముకుంటే నాకు 3 లక్షల దాకా వచ్చింది సార్. 3 విడతలుగా వేసుకున్నాను. ఏరోస్పేస్ ఇంజనీర్ చదువుతుంది, ఫీజు కట్టలేని పరిస్థితి, డబ్బులు ఆగిపోయినాయి అమ్మ, నేను వెళ్ళేది కాను. ఫోన్లో కూడా లేని పరిస్థితి సార్ నాది. నాకు ప్రభుత్వం ఫోన్ ఇచ్చారు, ఐసీఆర్పీకి గుర్తించారు. ఆ ఫోన్లోనే మా పాప ఏరోస్పేస్ ఇంజనీర్, నేను అందరి ముందు గర్వంగా చెప్పగలను సార్. 7.8 వచ్చినాయి సార్. అయిపోలేదు. ఈ జర్నీలో నేను ఎంతో లబ్ధి పొందాను సార్. 1 లక్ష రూపాయల ఆదాయం సింపుల్గా తీసుకున్నాను సార్. 2 ఎకరాల పత్తి కంటిన్యూ చేస్తున్నాను. నాకెంతో మేలు అనిపించింది. నా పక్కన 100 మంది రైతులు ఉన్నారు సార్. 18 మంది దాకా ప్రకృతి వ్యవసాయంలో బాగా పూర్తిగా అవగాహన, వెజిటేబుల్స్ పండిస్తున్నారు. స్టాల్ పెట్టించడానికి వాళ్ళని తీసుకొస్తున్నారు. మా రైతు కంచిచేర్లలో డైలీ అమ్ముకుంటున్నారు సార్.